సార్ తెలంగాణ ప్రభుత్వం మన ఇక్కడ కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం యాడారం గ్రామంలో చెరువు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇందులో మేము 9 మంది యువకులం ఇక్కడనే చిక్కిపోయినాం. పొలం పనులకు వచ్చినాము. ప్రొద్దున నుంచి ప్రతి ఒక్క అధికారికి, సిఐకి, మన కలెక్టర్ గారికి, మన ఎస్పీ గారికి, అందరి అధికారులకు కూడా, ఎస్ఐ గారికి, సిఐ గారికి, చాలా మందికి అధికారులకు ఫోన్ చేస్తున్నాము. కాకపోతే ఇప్పటివరకు ఎలాంటి సహాయక చర్యలు మాకు అందలేదు. కాబట్టి మీరు ఏ విధంగా అయినా మాకు సహాయక చర్యలు అందియాలని కోరుతున్నాము. ఈ కట్ట తెగిపోయింది, ఇంకా ఉధృతి ఎక్కువైపోయింది. వరద ఉధృతి ఎక్కువ కావడం వల్ల మాకు కొద్దిగా చాలా భయాందోళనకు గురవుతున్నాము. కాబట్టి మీరు గవర్నమెంట్ తక్షణమే చర్యలు తీసుకొని మమ్మల్ని కాపాడవలసిందిగా మేము మనవి చేసుకుంటున్నాము. మాకు ఇప్పుడు ఆహారం కూడా లేదు. మేము పొలం పనులకు వచ్చి ఇక్కడ ఇరుక్కపోవడం జరిగింది. ఉధృతి చాలా పెరిగింది. ఇప్పటికీ గంట కూడా కాదు, నిమిషానికి ఫ్లో ఎక్కువ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు గవర్నమెంట్ మాకు సహాయం అందించవలసిందిగా కోరుతున్నాము. ఖచ్చితంగా మీరు మాకు తక్షణ సహాయం అందించాలండి. మేమందరం కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి విన్నవిస్తున్నాము. ఇది సీఎం రేవంత్ రెడ్డి గారికి, సీఎం ముఖ్యమంత్రి కాటిపల్లి వెంకటరమణరెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి గారికి చేరేంత వరకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి. మాకు తక్షణ సహాయం అందాలి. ఇప్పటికీ 12 గంటల నుండి, మధ్యాహ్నం 12 గంటల నుంచి ఇప్పటి వరకు మాకు ఎలాంటి ఆహారం కూడా లేదు. మాకు చాలా భయాందోళనకు గురవుతున్నాం. కాబట్టి మీరు ప్రతి ఒక్క సభ్యులు కూడా మీరు దీన్ని షేర్ చేసి మాకు తక్షణ సహాయం అందించవలసిందిగా కోరుతున్నాం. చుట్టుపక్కల మొత్తం నలువైపుల మొత్తం మేము ప్యాక్ అవడం జరిగింది. ఒక్క వైపు నుంచి కూడా మాకు ఏ విధంగా కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ విషయం మా గ్రామస్తులందరికీ కూడా తెలుసు. కాబట్టి మీరు ఖచ్చితంగా తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.